రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. ఎంతమంది అయితే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళే దేవునితో సహవాసం చేయగలుగుతారు. మనం దేవుణ్ణి నమ్మితేనే సహవాసం చేస్తాం. ఒక మనిషిని నమ్మితేనే సహవాసం చేస్తాం. అలాగే మనం దేవుణ్ణి నమ్మితే దేవునితో సహవాసం చేస్తాం. అదే దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన అడుగు జాడల్లో నడవగలుగుతాం. నమ్మితే సహవాసం చేస్తాం, విశ్వాసం ఉంచితే నడవగలుగుతాం. కనుక మనము ఈ రాత్రికాల సమయమున దేవునిలో ఎంత విశ్వాసం ఉంచగలుగుతున్నాం? విశ్వాసం అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అని రాయబడింది. విశ్వాసము లేకుండా మనం దేవునితో నడవలేం, దేవునితో సహవాసం చేయలేం. కనుక మనం విశ్వాసంతో మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక మన పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుకోబడెను. అతను కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టమై ఉండేది కనుక అతడు కనబడలేదు. చాలు ఇక్కడ ఆగుదాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడెను. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం, విశ్వాసమును బట్టి అని రాశాడు. హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుకనే చనిపోకుండా కొనిపోబడెను అని రాశాడు. అంటే చనిపోకుండా ఆరోహణమయ్యాడు. ఏమండి, దేవుడు వచ్చాడు హనోకు దగ్గరికి, హనోకుతో మాట్లాడుతున్నాడు. హనోకు దేవునితో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నారు. ఏమండి, ఒక మనిషి దేవునితో నడవటం చూడండి, ఒక మనిషి దేవునితో సహవాసం చేయటం చూడండి. ఏమండి, అసలు అది ఎంత ఆశ్చర్యమో కదా. ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అతడు దేవుని యందు అంత విశ్వాసం ఇచ్చాడు, అంత నమ్మకం ఇచ్చాడు. అంత విశ్వాసం, అంత నమ్మకం అతను దేవుని మీద ఉంచాడు కనుకనే దేవునితో నడిచాడు. ఏమండి, దేవుడు ఆత్మస్వరూపి మనకు తెలుసు కదా. మరి దేవుడు ఆయన కనపడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈయన ఆయనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటా నడుచుకుంటా వెళ్తున్నారు ఇద్దరు మాట్లాడుకుంటా, ఒక దేవుడు ఒక మనిషి. అదే మనం చదువుతున్నాం. ఏమండి, అదే మనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుకోబడను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందాలి. దేవునికి ఇష్టడు. ఏమండి, దేవునికి ఎవరు ఇష్టలు?
ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళే దేవునికి ఇష్టలు. ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళు ఏమండి అవిధేయులు. ఇప్పుడు మనం అదే చదువుతున్నాం. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేను. దేవునికి ఇష్టడు. దేవుని ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో జీవించాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టలం అవుతాం. మనం ఈ లోకంలో మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతికితే దేవునికి ఇష్టలుగా ఉండలేం, దేవునికి ఇష్టలుగా ఉండలేం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుదాం. 8వ అధ్యాయం 51. ఒకడు నా మాట కైకొనిన ఎడల వాడి అన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ మనం చదువుతున్నాం, ఒకడు నా మాట కైకొనిన ఎడల వాడి అన్నడు మరణం పొందడు. దేవుని మాట వినేవాడికి మరణం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడికి మరణం లేదు. ఏమండి, దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం బ్రతకగలుగుతాం, అప్పుడే మనం జీవించగలుగుతాం. దేవుని యందు నమ్మకం లేనంత కాలం మనం మృతులమే. గుర్తుపెట్టుకోండి, మనం మృతులమే. మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని చాలా మంది భక్తులు ప్రశ్నేసుకున్నారు. దేవుడు కూడా చెబుతున్నాడు ఆ మాట. మరణము చూడకుండా బ్రతికే నరుడెవడైనా ఉన్నాడా అనే ప్రశ్న. మరణం 2 రకాలు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. ఒకటి శరీర మరణం, 2 ఆత్మ మరణం. ఏమండి, శరీర మరణం, ఆత్మ మరణం. శరీర మరణం అనేది అందరికీ ఉంటుంది, ఆత్మ మరణం అనేది అందరికీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. శరీర మరణం మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. నీ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్తాడా వెళ్ళదా? అదే ప్రశ్న. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమండి, ఎవడైతే నా మాట కైకొంటాడో వాడికి మరణం లేదు అన్నాడు దేవుడు. కనుక మనం దేవుని మాట వింటున్నామా లేదా, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామా లేదా అనే ప్రశ్న మనం ఎప్పుడైతే వేసుకుంటామో దానికి సమాధానం వచ్చేస్తుంది. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమండి, హనోకు 65 సంవత్సరాలు బ్రతికి ఆదికాండం 5వ అధ్యాయం, ఏమండి ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉంది. హనోకు 65 ఏళ్ళు బ్రతికి ఏమంటే మెతుషుల్లాను కనెను. 65 సంవత్సరాలకి ఏమంటే ఒక కుమారుణ్ణి కన్నాడు. 65 సంవత్సరాలకి. ఇప్పుడు 65 సంవత్సరాలకి పిల్లల కనేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 65 సంవత్సరాలు అంటే వాళ్ళు యవనస్తులు అయి ఉంటారు కదా. వాళ్ళు 65 సంవత్సరాలకి యవనస్తులు, ఇప్పుడు 65 సంవత్సరాలకు ముసలోళ్ళు. ఏమండి, ఇక్కడ అదే మీరు చదవండి. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషుల్లాను కనెను. హనోకు మెతుషుల్లాను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 65 సంవత్సరాలకి ఏమండి వివాహం చేసుకుని ఒక కొడుకుని కన్నాడు. కానీ 300 సంవత్సరాలు
దేవునితో నడుచుచు అని రాశాడు. 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏమండి, మనకున్న ఈ కొద్ది జీవితం, ఏమండి, కొద్ది జీవితమే. ఈ కొద్ది జీవితంలో మనం ఎన్ని దినాలు దేవునితో నడుస్తున్నాం? ఇతనైతే 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు తన ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, ఇష్టం వచ్చినట్లు జీవించాడు. ఏమండి, 300 సంవత్సరాలు మాత్రం దేవునితోనే నడిచాడు, దేవునితోనే సహవాసం చేశాడు. ఇక దేవుడే 300 ఏళ్ళు భక్తి చేశాడండి. ఆశ్చర్యం. కానీ మనం ఎన్ని గంటలు అసలు దేవునితో గడుపుతాం రోజుకి? ఏమండి, రోజుకి గంటలు లెక్కేయండి. రోజుకు నువ్వు దేవునితో ఎన్ని గంటలు గడుపుతావు? ఎంతసేపు ప్రార్థన చేస్తావు? ఎంతసేపు వాక్యం చదువుతావు? నువ్వు బైబిల్ పట్టుకున్నది మొదలుకొని ఇప్పుడు దాకా ఏమండి ఎన్ని గంటల దేవునితో గడుపుంటావు? మొత్తం మీద ఒక రోజన్నా గడుపుంటారు 24 గంటలు. ఏమండి, మన రోజు ప్రార్థన ఒక్క నిమిషమే. యేసయ్యా స్తోత్రాలు మాత్రం. ఏమండి, కళ్ళు మూసుకొని నిద్రపాటు. ఏమండి, ఈరోజు మీరు చాలా మంది ఎక్కువ టైం దేవునితో గడపటం లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు. మనము ఎంత దేవునితో సహవాసం చేస్తామో అంత ఆత్మానుసారంగా మనం ఎదుగుతాం. అందుకని ఇతడు 65 సంవత్సరాలకి ఏమంటే ఒక కుమారుణ్ణి కని 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. కానీ ఇతను మొత్తం జీవితం ఆయుష్ అంతా 365 సంవత్సరాలు. ఏమండి, 365 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో తక్కువ బ్రతికిన వాడు ఈయనే అంటా నేనైతే. ఏమండి, ఈయనకంటే అందరూ చాలా ఎక్కువ కాలం బ్రతికారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఈయన చచ్చిపోదా. అది గుర్తుపెట్టుకోండి. శరీరానుసారంగా తక్కువ కాలం బ్రతికిన వాడు ఈయనే, కానీ ఆత్మానుసారంగా అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఈయనే. ఈయన చనిపోకుండా ఏమండి దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులండి చనిపోకుండా పడిపోబడ్డారు. మొట్టమొదటి వాడు హనోక్ అయితే రెండవ వాడు ఏలియా. ఏలియా కూడా చనిపోలేదు. ఇంటికెళ్ళా చదవండి. ఇదే రాజుల గ్రంథము 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నది. ఏలియా సుడిగాలి చేత ఏమండి ఆకాశమునకు ఆరోహణమాయను అని రాశాడు. చివరి మాటలు అనమాట. ఇంటికెళ్ళా చదవండి. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఏలియా చనిపోకుండా ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయినా ఏలియా మరలా ఏమండి భూమి మీదకి వచ్చాడు. ఏమండి, ఏలియా చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయాడు. కానీ మలాకి గ్రంథంలో చివరి ఉంటది, చదవండి ఆ మాట. చివరి అధ్యాయము మలాకి గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనం. ఏలియా పదవట చూడమ్మా. నేను చదువుతాను అన్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని ప్రవచించాను. ఏలియా మళ్ళొస్తాడు అని రాశాడు. ఏమండి, చనిపోకుండా ఆరోహణం అయిన ఏలియా మరలా భూమి మీదకి వస్తాడు. ఆ మాట ఇప్పుడు చదువుదాం. ఇదే మత్తయి సువార్త
17వ అధ్యాయము. ఏమండి? మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనని అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతను ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసింది. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమల పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. నేను ఏలియా వచ్చాడు అని యేసయ్య చెప్పాడు. ఏమండి? ఏలియా వచ్చాడు. ఎవరు ఏలియా? ఏమండి? అక్కడే కింద ఉంటది. ఏమండి? శిష్యులందరూ అనుకున్నారు ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మమిచ్చు యోహోనని. ఏమండి? అనుకోలేదు. బాప్తిస్మమిచ్చు యోహోనే ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు. ఏమండి? ఏలియా చనిపోకుండా ఆరోహణమయ్యి మరలా ఏలియా ఈ భూలోకంలో ఏమండి మరలా పుట్టాడు. పుట్టి ఈ లోకంలో చనిపోయాడు అనే కంటే చంపబడ్డాడు అనాలి. ఎందుకంటే ఆయన్ని చంపారు. ఎవరు చంపారు? హేరోదియా కుమార్తె. హేరోదు పుట్టినరోజు నాడు ఏమండి ఆ పుట్టినరోజు సభలో నాట్యమాడి హేరోదుని మైపరిపించింది. హేరోదియా అక్కడే ఉంది. హేరోదు అక్కడున్న తన స్నేహితులు బంధువులందరూ ఉన్నారు, మైమర్చిపోయారు. హేరోదు అన్నాడు సంతోషంతో, నా కుమారి నీకేం కావాలో కోరుకో, నా దేశంలో సగం వరకు నీకు ఇస్తా అన్నాడు. అంటే ఈ చిన్నది పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళ్ళి నేనేం కోరుకునేది అని అడిగింది. ఏమి లేదు, యోహోను తల పండుగలో పెట్టిమ్మను అని అడిగింది. ఏమండి? పుట్టిన రోజు నాడు రాజుని సంతోషపరిచి రాజును దుఃఖపరిచాడు. అతను ప్రవక్త అని అతను భయపడుతున్నాడు. కానీ అక్కడున్న వాళ్ళందరి ముందు మాటిచ్చాడు గనక యోహోను తన నరికి పళ్ళెంలో పెట్టి తెచ్చిచ్చాడు. యోహోను అలా హతసాక్షిగా చనిపోయాడు, చంపబడ్డాడు. ఏలియా ఈ లోకానికి వచ్చి మరలా జీవించి మరలా చనిపోయాడు. కానీ హనోకు ఇంకా రాలా. వస్తాడు, ఏదో ఒక రోజు తప్పకుండా భూమి మీదకి వస్తాడు. వచ్చి ఆయన చనిపోతాడు, చంపబడతాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏమి రాశారంటే రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఆ మాట చదవని నేను ముగించేస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఏమండి? క్షయత అక్షయతను ధరించుకొనదు. స్పష్టంగా రాశాడు. నీవు ఈ శరీరంతో ఈ మాంసంతో పరలోకం వెళ్ళలేవు. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది. కానీ ఇదే శరీరాన్ని దేవుడు మహిమా శరీరంగా మారుస్తాడు. మట్టి అయిపోతుంది, కానీ నీకు మహిమా శరీరాన్ని దేవుడిస్తాడు. యేసయ్య మహిమా శరీరాన్ని ధరించిన వాడు. ఆదాము అవ్వలు మహిమా శరీరాన్ని ధరించిన వాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఏమండి వాళ్ళు శరీర సంబంధాలైపోయారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు.
అక్షయతంగా స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించను కాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడుపూర మ్రోగగానే మనందరము మార్పు పొందుతాం. బోర మొదపడింది, బోర ఊదుతాడు. ఏమండి, బోర ఊదబడినప్పుడు ఎంతమంది లేపడతారు? ఇక్కడ రాస్తాడు, మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉండు మనము కూడా ఏమండి అలాగే ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. మృతులైన వాళ్ళు ఇప్పుడు చనిపోయి ఉన్నారుగా, ఏమండి మృతులైన వాళ్ళకి దేవుడు మహిమా శరీరాన్ని ఇచ్చి వాళ్ళందరినీ ఏమండి మధ్యాకాశంలోనికి పరమేశ్వరునికి తీసుకెళ్తాయి. ఇప్పుడు బోరోది పడింది అనుకోండి, సజీవులు అయి ఉన్నాక మనం రెప్పపాటులో అదే బైబిల్ గ్రంథంలో రాస్తాడు, ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకటి ఎడవబడెను, ఒకటి ఎత్తబడెను. భార్యాభర్తలు ఇద్దరు పడుకొని ఉండగా ఒకళ్ళు ఎడవబడెను, ఒకళ్ళు ఎత్తబడెను. రెప్పపాటులో అదే ఎప్పుడైతే దేవుడు బోర ఊదుతాడో రెప్పపాటులో మార్పు చెందుతాం. ఆశ్చర్యపోతాం, అయ్యో నా భార్య లేదే, అయ్యో నా కుమార్తె లేదే, అయ్యో నా వాళ్ళు లేరే అని నువ్వు ఆశ్చర్యపోతా ఉంటావు. అది నీకు తెలియకుండా జరుగుతుంది. అందుకని దేవుని బిడ్డలమైన మనం బ్రతికుండగానే దేవుణ్ణి నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. లేకపోతే నీవు విడవబడ్డావంటే ఏమండి 7 ఏళ్ళు శ్రమలు, చావాలన్నా కూడా చావరంట. మరణం కోసం ఎదుక్కుని వెళ్ళి రైలు కింద పడినా చావరంట. ఏమండి మరణాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తారంట, అప్పుడు చావరు. భయంకరం. ఏమండి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి, భయంకరం. అందుకని అలాంటి శ్రమల్లోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నీవు ఇప్పుడే మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. లేకపోతే నిన్ను ఎవ్వడూ రక్షించలేరు, ఎవ్వరూ కాపాడలేరు. ఏమండి అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన భయంకరం. అందుకనే యేసయ్య అది చూసిన వాడు కనుకనే, దానిని సృష్టించిన వాడు కనుకనే ఆయనే పరలోకము నుండి దిగి భూలోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మరణం భయంకరమైనది, నరకం అంతకంటే భయంకరమైనది. దాని నుండి తప్పించబడాలి అంటే నువ్వు బ్రతికుండగానే దేవుని మాట విను, దేవుని మాట గైకొను, దేవుని మాట ప్రకారం నువ్వు జీవించు. అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉందా మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. విశ్వాసమును బట్టి హనోకు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. నువ్వు దేవునికి ఇష్టుడైతేనే, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచితేనే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నీకు పరలోకం, లేకపోతే లేదు, లేకపోతే లేదు. అతడు దేవునిని ఇష్టపడి 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. మరి నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీతో నడుస్తున్నాడా? నీవు దేవునితో నడుస్తున్నావా? మనం ప్రశ్నించుకోవాలి. 300 ఏళ్ళు దేవునితో నడిచాడు కనుకనే దేవునికి ఇష్టడయ్యాడు. మరి నీవు దేవునితో నడుస్తున్నావా లేదా? ప్రశ్న వేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి,
పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవముగా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు. హలోకు ఆయన 65 ఏళ్ళు బ్రతికి నాయన కుమారుని కని 300 ఏళ్ళు నాయన మీతో నడుస్తూ కుమార్తెలను కని చనిపోకుండా కొనుక్కోబడ్డాడు ప్రభువా. అతడు చనిపోకముందు మీకు ఇష్టుడై ఉన్నాడు ఆయన. మేము ఈ లోకంలో ఉండగానే మీకు ఇష్టలుగా ఉండనట్లు, మీకు ఇష్టానుసారమైన మనుషులుగా మేము బ్రతకనట్లు మాకు సహాయం చేయండి ప్రభు. ఈ లోకంలో మేము మీకు ఇష్టమైతేనే ప్రభువా మేము నిత్య రాజ్యానికి వారసులు అవుతామని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నాను తండ్రి. మేము ఈ లోకంలో ఉండగా నాయన మీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు మీరు మాకందరికీ సహాయం చేయండి. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలను నిర్ణయించండి. బలహీనైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. మీ సన్నిధి, మీ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరున ఆశీర్వదించి మహిమ పొందండి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.